వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థాయిలో అధికారం చలాయించింది అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన రాయలసీమ జిల్లాలకే ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో ఆయన మాట వేదంగా నడిచింది. ముఖ్యంగా మైనింగ్ రంగంలో రాష్ట్రం అంతా ఆయన మాట వేదంగా నడిచింది. ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. అక్రమ మైనింగ్, అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఎన్జిటి ఆదేశాలను ఉల్లంఘించి మరీ చిత్తూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాల్లో రిజర్వాయర్లు తవ్వారు. ప్రభుత్వం అనుమతులు రాకముందే ఈయన రిజర్వాయర్లు తవ్వించారు, ఈయన కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ద్వారా. అయితే ఆ రోజుల్లో అధికారులంతా కూడా ఆయన అక్రమాలన్నీ సక్రమాలని రిపోర్ట్లు కూడా ఇచ్చారు. ఎన్జిటికి కావచ్చు, లేదంటే కోర్టులకు కావచ్చు. తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను వేటాడారు. ఆయన నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా పట్టుకున్న వాళ్ళ మీద దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి చేయించారు. వందల మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన భార్య పేరుతో అసైన్డ్ భూములు ఆక్రమించారని, దాదాపు 900 ఎకరాలు, అలాగే అటవీ భూములు ఆక్రమించాడని, అటవీ భూములు ఆక్రమించి అందులో గెస్ట్ హౌస్ కట్టాడని, తిరుపతిలో కూడా భూ కబ్జాలకు పాల్పడ్డాడని పత్రికల్లో పతాక శీర్షికలు వచ్చాయి. ప్రభుత్వం హడావిడి చేసింది. ఇంకేముంది, పెద్దిరెడ్డి అరెస్ట్ అయిపోతాడు అనుకున్నారు అందరూ కూడా. అదే సమయంలో మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్లు తగలబడ్డాయి. ఈ అసైన్డ్ భూములు ఏదైతే 900 ఎకరాల ఉందో పెద్దిరెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నాయో వాటికి సంబంధించిన ఫైళ్ళన్నీ తగలబెట్టారన్న ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఒక సిట్ని వేశారు. సిట్ బృందం దర్యాప్తు చేసింది. వందల మంది రైతులు, మహిళలు తమ భూములు పెద్దిరెడ్డి కబ్జా చేశాడని ఫిర్యాదులు కూడా చేశారు. అప్పుడు డీజీపీ, సీసీఎల్ఏ లాంటి ఉన్నతాధికారులంతా కూడా హుటాహుటిన మదనపల్లి చేరుకున్నారు, విచారణ నిర్వహించారు. ఈ ప్రజలందరితో మాట్లాడి వాళ్ళ ఫిర్యాదులు తీసుకున్న తర్వాత ఇంత దారుణంగా కబ్జాలకు పాల్పడతారా అని ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోయారు. అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సర్వేలు చేశారు. ఇంకేముంది, ఇంకా పెద్దిరెడ్డి ఖేల్ ఖతం అయిపోయిందని అందరూ అనుకున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు అయితే బాగా ఉత్సాహపడ్డారు. ఎందుకంటే పెద్దిరెడ్డి వీళ్ళ దుష్మన్స్ లిస్ట్ ఉంటుంది తెలుగుదేశం కార్యకర్తలకు. ఎవరైతే ఎక్కువ రెచ్చిపోయి దాడులు చేసి వేధించారో వాళ్ళందరినీ కూడా శత్రువర్గంలో వేసుకుంటారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు, చర్యలు తీసుకుంటారని. కానీ ఏమీ జరగలేదు. పెద్దిరెడ్డి ప్రశాంతంగా తన కబ్జాలో ఉన్న భూములను అనుభవిస్తూనే ఉన్నారు. ఆయన అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారని ఊహించిన వాళ్ళంతా ఉసూరుమన్నారు. ఇప్పుడు టీడీపీ క్యాడర్ కోరికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల అటవీ భూముల ఆక్రమణల మీద పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు, వీడియోలు తీశారు. ఎక్కడెక్కడ ఆక్రమించారు, ఎంత ఆక్రమించారు అనేది డీటెయిల్డ్గా వీడియోలు తీశారు. మంగళంపేటలో 76 ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి ఆక్రమించారు. అందులో ఒక గెస్ట్ హౌస్ కట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఆయన మీద చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అన్ని అటవీ భూముల ఆక్రమణదారుల పేర్లని అటవీ శాఖ వెబ్సైట్లో ప్రచురించాలని, అలాగే అటవీ భూములు స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సింది, కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో పూర్వీకుల భూమి అని కొందరు ఆక్రమించుకుంటున్నారు, తప్పుడు వాదనలు వినిపిస్తున్నారు, విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోండి అని ఆదేశాలు జారీ చేశారు. అలాగే భూ రికార్డులను డిజిటలైజ్ చేసి ఆక్రమణను అడ్డుకోవాలని కోరారు. అటవీ భూములు జాతీయ ఆస్తులు, వాటిని ఆక్రమిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మొత్తానికి పెద్దిరెడ్డి మీద పవన్ కన్ను పడింది. పవన్ కళ్యాణ్ ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే దాని మీద హడావిడి చేయటం, ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఫాలో అప్ చేయటం అనేది జరుగుతూ ఉండేది. సో కాబట్టి చాలామంది కొన్నిసార్లు వాళ్ళ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతా ఉంటారు. కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ రేవు నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ముందడుగు పడలేదు, ఆశించినంత ముందడుగు పడలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ కాకినాడ దగ్గర హడావిడిగా వెళ్ళటం, అధికారుల మీద మండిపడటం, సీజ్ ద షిప్ అని ఆదేశాలు జారీ చేయటం, దీనికి అడ్డుకట్ట వేయాలి, బాధ్యుల మీద, స్మగ్లర్ల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. కానీ ఆచరణలో అంత సక్సెస్ అవ్వలేదు. దీని వెనకాల ఈ అక్రమ రవాణాకు వెన్నుదన్నుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏమీ కాలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలు తీసుకునే విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. టీడీపీ క్యాడర్ మాత్రం పవన్ కళ్యాణ్ ప్రకటనలను స్వాగతిస్తున్నారు.
పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకుంటారన్న ఆశాభావంతో ఉన్నారు. Like, share and subscribe to Rajaniti channel.